వైసీపీ ఆలోచన స్థాయి ఎక్కడ ఉంటుందంటే టీల దగ్గర, మంచినీళ్ళ దగ్గర, తిండి దగ్గరే ఉంటుంది. ఆశమోహన్ లేచిన తర్వాత కనీసం మొహం కూడా కడుక్కోకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మొహం కడుక్కున్నాడు లేదో నాకు డౌటే. నేను మాట్లాడితే ఒకసారి చెప్పిన అది ఆయన సమోసా నన్ను చెప్పాడు. విన్నారు కదా, వీళ్ళకి ఖర్చులు చెప్పాలని సిగ్గు శరం ఉందా? వేల కోట్ల రూపాయలు ట్రస్టుల ద్వారా, సేవా సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేసే ఒక బిల్ గేట్స్ లాంటి ఎయిడ్స్ ఫౌండేషన్ చైర్మన్ వస్తే ఆయన తాగిన టీ లెక్కలు, మంచినీళ్ళ లెక్కలు అడగడానికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. సిగ్గు శరం ఏమైనా ఉందా మీ బ్రొకనే అడుగుతున్నా. ఆయన ఏమో తిండి తింటాకి లేక ఆంధ్రప్రదేశ్ వచ్చాడా? ఆయన ఛాయ్ తాగడానికి, సమోసా తినడానికి గతి లేక ఆంధ్రప్రదేశ్ వచ్చాడా? అందుకని ఆ లెక్కలు మీకు చెప్పాలా? మనం ప్రజల్లోనే బ్రతుకుతున్నామా? నీకు కడుపు అంటుంటే ఈనో ప్యాకెట్ తాగి పడుకో. వేల కోట్లకు అధిపతి, ప్రపంచ కుబేరుల్లో ఒకడైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ కు టీలు తాగడానికి, స్నాక్స్ తినడానికి వచ్చాడా? సిగ్గు శరం ఉందా అసలు మాట్లాడడానికి? ఆ ఖర్చులు అడుగుతారా మీరు? పోనీ బిల్ గేట్స్ రావడం వల్ల మన రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అడగడం తప్పలేదు. ఆయన టీ ఖర్చులు, మంచినీళ్ళ ఖర్చులు, స్నాక్స్ ఖర్చులు అడుగుతారా మీరు? ఇది రాజకీయం మీ బ్రతుకు. మిమ్మల్ని ప్రజలు రాజకీయ నాయకులు చేసింది. సిగ్గరి పీట్లేదా మాట్లాడటానికి?